వేసవి సీజన్లో అక్రమ మట్టి త్రవ్వకాలను అరికట్టడమే కాకుండా శిథిలమైన వంతెనలను, రోడ్లను హెవీ లారీల నుండి పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెదపూడి తహసీల్దార్ మరియు పోలీస్ స్టేషన్లలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా వేసవి సీజన్ లో మట్టి వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరపడం పరిపాటిగా మారిందన్నారు. గత సీజన్ లో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అక్రమ మట్టి త్రవ్వకాలను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ సీజన్ లో కూడా రైతులు తమ పొలాల్లో ఎత్తుపల్లాలు చదును చేసే వంకతో అక్రమ మట్టి త్రవ్వకాలు మరియు రవాణా యథావిధిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా ఎంఆర్ఓ మరియు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. పెదపూడి కైకవోలు మధ్య ఊట కాలువపై వంతెన, కుమారప్రియం, పుట్టకొండ మధ్య వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని, సహపురం వంతెనపై భారీ మట్టి లారీలు తిరగడం వలన అప్రోచ్లు కృంగిపోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు వెచ్చించి వేయించిన రోడ్లు భారీ లారీలు తిరిగితే ధ్వంసం అయిపోతాయని అన్నారు. రైతులు తమ పొలాల్లో ఎత్తు పల్లాలు చదును చేసుకోవడం వలన ఎవరికీ నష్టం లేదు కానీ మట్టి వ్యాపారులను ఎంటర్ చేయడం వలనే ప్రభుత్వానికి గండి కొట్టడమే కాకుండా వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి ఉందని అన్నారు. మండల అధికారులు ముందస్తుగా అక్రమ మట్టి త్రవ్వకాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నైట్ పూట తోలేయడం, మేము ఎవరికైనా ఫోన్ చేస్తే నైట్ ఏమో అందుబాటులో అధికారులు లేకపోవడం, నైట్ పూట పోలీసులు చేస్తారు డ్యూటీ. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు. కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ప్రతి ఏటా వేసవి సీజన్లో మరి వరి కోతలు అయిన అనంతరం పొలాల్లో రైతులు మట్టి ఎత్తు పొలాలు సదును చేసుకున్నాను వంకతో ఈ పొలాల్లో ఉన్నటువంటి మట్టిని భారీ యంత్రాలతో తవ్వి హెవీ లారీలతో తరలించిపోతూ ఉన్నారు. బట్టీలకి అలాగే లేఅవుట్లకి భారీ ఎత్తున అమ్ముకుని సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కూటమి ప్రభుత్వం కోట్లకు వెచ్చించి మంచిగా రోడ్లు కూడా వేశారు, బీటీ రోడ్లు గట్రా వేశారు. మరి ఈ రానున్న వేసవి సీజన్లో భారీ ఎత్తున లారీలు తిరిగితే కనుక మరి రోడ్లు ధ్వంసం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ కైకోలు పెదపూడి నుంచి కైకోలు మధ్యలో ఊటకాల మీద వంతెన ఒకటి ఉంది, అది శిథిలావస్థకు చేరింది. అలాగే కొమరపురం నుంచి పుట్టకొండ వెళ్ళే రూట్లో మధ్యలో ఒక వంతెన ఉంది, అది కూడా శిథిలావస్థకు చేరింది. అలాగే ఈ మండలంలో అనేక వంతెనలు శిథిలావస్థకు చేరాయి. అదే వంతెనల మీద భారీ లారీలు ప్రయాణం చేయడం వల్ల వంతులు కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అనేక సార్లు అధికారులకి మనం విన్నవించిన పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఇదిగో యాక్షన్ తీసుకుంటున్నాం, అదిగో యాక్షన్ తీసుకుంటున్నాం అంటూ కాలయాపన చేసేశారు. మరి మళ్ళీ సీజన్ వస్తూ ఉంది. ఈ సీజన్లో కూడా మరి భారీ ఎత్తున మట్టి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా తరలించిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి దీని మీద ముందస్తుగా మరి తహసీల్దార్ గారికి ఈరోజు మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి పిటిషన్ ఇస్తే మరి నేను ఒక్కనే కాదు, పంచాయతీ సెక్రటరీ గారు అలాగే పోలీస్ అధికారులు, ఇతర అధికారులు కూడా మరి దీని బాధ్యులుగా ఉంటారు, వాళ్ళని కూడా మీరు సంప్రదించండి అని చెప్తూ ఉన్నారు. ఒక మండల మేజిస్ట్రేట్ గా, ఒక ఎంఆర్ఓగా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన బాధ్యత మరి మండలానికి పెద్ద దిక్కుగా ఎంఆర్ఓ గారికి ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రించడంలో ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం కాకుండా మరి సంయుక్తంగా పోలీస్ యంత్రాంగంతోనూ అలాగే ఈ కమిటీ ఏదైతే మైనింగ్ కమిటీ ఉంటుందో ఈ మైనింగ్ కమిటీ ఆ రూల్ ప్రకారంగా అనుమతులు తీసుకునే మరి మైనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రైతులు తమ భూమిలో తమ ఎత్తుపల్లాలో చదును చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ వంకతో మరి ప్రైవేటు వ్యక్తులకి మట్టి అమ్ముకుంటేనే దానివల్ల వాళ్ళు చేసేటువంటి వ్యాపారం వల్ల వాళ్ళు తిప్పేటువంటి హెవీ లారీల వల్ల రోడ్లన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులకి మరి శిథిలం అవుతున్నాయి, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం, స్త్రీ ముక్తి ప్రజా సంఘాలుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మట్టి మాఫియాని అరికట్టకపోతే మరి ఉద్యమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.